వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైకల్య పింఛను రాజ్యాంగ హక్కు, ప్రభుత్వం ఇచ్చే పరిహారం కాదు, సుప్రీం. రాహుల్ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్, లోక్సభలో సబ్స్టాంటివ్ మోషన్ దాఖలు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, వైఎస్ జగన్. చిత్తూరులో ఘోర ప్రమాదం, 6 మృతి. ఓ జవానుకు అందజేయాల్సిన వైకల్య పెన్షన్ను ప్రభుత్వం నిలిపివేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వైకల్య పెన్షన్ను ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడింది కాదని స్పష్టం చేసింది. అది రాజ్యాంగబద్ధమైన హక్కని ప్రకటించింది. పెన్షన్ను అందజేయడంలో వివక్ష చూపడం లేదా తగ్గించడం వంటి చర్యలు సరికాదని తలంటింది. ఓ మాజీ సైనిక ఉద్యోగి వైకల్య పెన్షన్ను అందించాల్సిందేనంటూ సాయుధ బలగాల ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆధారాల ధర్మాసనం గురువారం కొట్టివేసింది. వైకల్య పెన్షన్ను ప్రభుత్వం ఇచ్చేది దానం కాదు, అది దేశ సేవలు చేసిన త్యాగానికి దక్కిన గుర్తింపని తెలిపింది. పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కూడా కాదు, గత సేవకుల ప్రతిఫలంగానే చెల్లించే వాయిదా వేసిన వేతనమని అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గురువారం కీలక అడుగు వేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా లోక్సభలో సబ్స్టాంటివ్ మోషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఆయన జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని దుబే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే ఇది ప్రివిలేజ్ మోషన్ కాదని, ఆయనపై ఉన్న తీవ్రమైన ఆరోపణల దృష్ట్యా ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానమని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో ప్రజల తరపున మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కౌన్సిల్లో మనకు మంచి సంఖ్యాబలం ఉందని, ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించవలసిన వ్యూహంపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అందరూ యుద్ధంలో ఉన్నారు. చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కంటైనర్ వాహనంలో కారును ఢీకొన్న ప్రమాదంలో 6 మృతి చెందారు. ఈ ఘటనలో మరో 2 గాయపడినట్లు సమాచారం. చిత్తూరు జిల్లాలోని ఇరువారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించే మహాశివరాత్రి, ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన శ్రీశైలం వచ్చే భక్తులకు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతమైన పెచ్చెరువు వద్ద శ్రీశైలం శివసేవా సమితి అధ్యక్షులు వట్టి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఏటా 2 పర్యాయములు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు. సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పాటు ఎలాంటి సదుపాయాలు లేని పెచ్చెరువు చెంచుగూడెం వద్ద వెంకట్రెడ్డి తన అనుచరులతో పాటు మిత్ర బృందంతో బ్రహ్మోత్సవాల ప్రారంభానికి 2 రోజుల ముందే అక్కడ చేరుకుని భారీ షెడ్ను నిర్మించి పాదయాత్ర భక్తులకు సేవ చేస్తూ తరిస్తారు. ఆత్మకూరు, వెంకటాపురం నుంచి దట్టమైన నల్లమ్మల అటవీ గుండా శ్రీశైలం కైలాస ద్వారం వద్దకు చేరుకునే భక్తులకు మార్గం మధ్యలోని పెచ్చెరువు గూడెం వద్ద ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో తన వ్యక్తిగత శ్రమను కూడా ధారపోసి గత 20 సంవత్సరాలుగా వెంకట్రెడ్డి తన సొంత ఖర్చులు, దాతల సహకారంతో మల్లన్న కాలినడకన వచ్చే భక్తులకు సేవ చేస్తున్నారు. మొదట వివిఆర్ సొసైటీ పేరుతో వైద్య శిబిరాన్ని ప్రారంభించి భక్తులకు సేవలందించారు. ఆ తర్వాత శ్రీశైలం శివసేవా సమితి ఏర్పాటు చేసిన కొన్ని సంవత్సరాలుగా భక్తుల సేవలో తరిస్తున్నారు. సదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చే భక్తులు పెచ్చెరువు వద్దకు రాగానే చాలా నీరసించిపోయి కాళ్ళు నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికే ఈ వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వైద్య శిబిరంలోని ఆయన
అనుచరులు సైతం ఎలాంటి శ్రమ అనుకోకుండా భక్తులకు నిస్వార్థంగా సేవలు చేస్తూ భక్తుల అభినందనలు పొందుతున్నారు. ఈ వైద్య శిబిరంలో ఒళ్ళు నొప్పులు టాబ్లెట్లను ఇవ్వడంతో పాటు కాళ్లకు బొబ్బలు వచ్చిన వారికి శుభ్రం చేసి ఆయింట్మెంట్స్ ను కూడా రాసి నీరసించిన భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తారు. అలాగే కాళ్ళ నొప్పులకు పెయిన్ కిల్లర్ ఆయిల్తో మసాజ్ చేస్తారు. ఈ వైద్య శిబిరంలో ఆధునిక టెక్నాలజీతో కలిగిన బ్లడ్ సర్క్యులేషన్ మిషన్లు భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా పెడతాం. ఎందుకంటే అనాదిగా వేల సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఎప్పుడైతే శైవ మతం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా త్రేతాయుగం ద్వాపర యుగం నుంచి కూడా శ్రీరాముడు అలానే పాండవులు కూడా ఈ వనవాసంలో భాగంగా శ్రీశైలాన్ని దర్శించుకొని ఇక్కడ శివుడికి పూజలు చేసిన చరిత్ర ఉంది. కాబట్టి అప్పటి నుంచి కూడా భారతదేశంలో ఉన్న హిందూ మతం యొక్క భక్తులు అలానే శైవ మతం భక్తులు కూడా ఈ దారిలో నడిచి వస్తూ ఈ మోక్ష మార్గాన్ని ఈ దారిలో అంటే వెంకటాపురం నుంచి శ్రీశైలం నడిచి వచ్చే భక్తుల మనోభావాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ దారిలో నడుచుకుంటా పోయి శివుణ్ణి దర్శించుకుంటే మోక్షాన్ని అట్లనే పాపాలను హరిస్తుంది అనే ప్రగాఢమైన విశ్వాసాలతోటి ఇది ప్రజల యొక్క నమ్మకం. హిందూ మతంలో భాగంగా అట్లాంటి నమ్మకం ఉన్న చరిత్ర కలిగిన నాభిస్థానం కలిగిన శ్రీశైల దేవస్థానం ప్రపంచానికే నాభిస్థానం ఇది. కాబట్టి ఈడ దర్శనం చేసుకుంటే అన్ని పాపాలు హరిస్తాయనే విశ్వాసాలు ఉన్నాయి. కాబట్టి వేల మంది వస్తారు. వెంకటాపురం నుంచి శ్రీశైలం ఇది మిడిల్ ఫారెస్ట్ పెద్దలు. ఇక్కడ ఎటువంటి రవాణా సౌకర్యాలు ఉండవు. ఇక్కడ దీన్ని మేము కూడా 20 సంవత్సరాల క్రితం నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం గద్వాల మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం గోడుపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్లు కౌంటింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్స్లను నిర్దేశిత కౌంటింగ్ హాల్ కు తరలించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు అసిస్టెంట్లు తమకు కేటాయించిన వార్డుల వారీగా మొదట పోస్టల్ బ్యాలెట్లను ఆయా అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో లెక్కించారు. అనంతరం సాధారణ బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ గద్వాల మున్సిపాలిటీకి సంబంధించి 37 వార్డుల బ్యాలెట్ బాక్సులను లెక్కించేందుకు 4 హాల్స్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బ్యాలెట్ పేపర్స్ లెక్కించేందుకు వార్డుకు ఒక్కో టేబుల్ చొప్పున 37 టేబుల్స్ ఇతర కౌంటింగ్ సామాగ్రిని అందుబాటులో ఉంచామన్నారు. కౌంటింగ్ ప్రక్రియను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పటిష్ట పోలీస్ బందోబస్తు నియమించినట్లు కలెక్టర్ ఎస్పీ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ గోదావరి కని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రారంభమైంది. ఉదయం స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను తీసి కౌంటింగ్ హాల్ కు తరలించారు. పోస్టల్ బ్యాలెట్ తో పాటు సాధారణ బ్యాలెట్ పేపర్లను కూడా బాక్సుల నుంచి బయటకు తీశారు. సుమారు 200 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. కౌంటింగ్ హాల్ లోపల బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పెద్దపల్లి డీసీపీ రామిరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు 8 గంటలకు మొదలైంది. స్థానిక ఎస్బీఎంఎస్ బిఎడ్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్థానిక శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి బిఎడ్ కాలేజీలో నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులు అభ్యర్థులు పోలీసుల సమక్షంలో కౌంటింగ్ హాల్ కు తరలించారు. 11వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల పాలకవర్గ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ నిర్వహణలో కమిషనర్, ఆర్డీఓ, ఎంపీడీఓలు ఉన్నారు. 22 వార్డులకు ఓట్ల
లెక్కింపు 3 రౌండ్లు ఉంటుందని, మొదటి 2 రౌండ్లలో 8 వార్డులు, 3 రౌండ్లలో 6 వార్డులు ఓట్లు లెక్కిస్తారని తెలిపారు. మొత్తం ఓట్లు 26,023 ఉండగా 21,027 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 8 టేబుళ్లను ఏర్పాటు చేసి కౌంటింగ్ కోసం 8 మంది ఆర్ఓలు, 8 మంది ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు 8 మంది, 16 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది సిబ్బందితో పాటు కౌంటింగ్ జరుగుతోందని కమిషనర్ తెలియజేశారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 2 సిఐలు, 7 మంది ఎస్ఐలు, మొత్తం 127 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని బ్రహ్మరాంబిక మల్లికార్జున బీఈడీ కాలేజీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిర్వహించడం జరుగుతుంది. దీని సందర్భంగా పోలీసులతో 2 సిఐలు మరియు 7 మంది ఎస్ఐలు అండ్ మొత్తం 127 పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రశాంతంగా నడుస్తున్నాయి. అలాగే ఈ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. గెలిచిన వారు విక్టరీ ర్యాలీస్ తీయకూడదు, ఎన్నికల నిబంధన కోడ్ అమల్లో ఉన్నందున వారందరికీ తీయకూడదని కోరుతున్నాను. వీళ్ళు అన్ని రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని, శాంతి భద్రత పరిరక్షణలో వాళ్ళంతా తోడ్పడాలని అచ్చంపేటలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అచ్చంపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, స్టేడియం నిర్మాణం, మినీ పార్క్, బస్తీ దవాఖానాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ పనులతో పట్టణానికి మరింత మౌలిక వసతులు కలుగుతాయని మంత్రి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. ప్రతి వార్డు అభివృద్ధి చెందేలాగా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని తెలియజేశారు. మన జీవనం ఎట్లా బతికినామో మనకు తెలియదు. మన తర్వాతి తరాలైనా మన పిల్లల్ని మంచిగా చదివించి, ఖచ్చితంగా మంచిగా చదివించి మన పిల్లల్ని భవిష్యత్తులో ఈ విధంగా కులం మీద ఆధారపడకుండా ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ ప్రపంచం పోటీ తత్వంతో ఏదైతే ముందుకు పోతా ఉందో ఆ పోటీ తత్వంలో మన పిల్లలు కూడా ఉండాలి. మన పిల్లలు కూడా ఇక్కడ నుంచి అమెరికాకు పోవాలి, లండన్ పోవాలి, జపాన్ పోవాలి, ప్యారిస్ పోవాలి. ప్రపంచ దేశాలలో కూడా మన పిల్లలు కూడా పోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా పిల్లల్ని చదివించండి. ఎక్కడ చదువుకు మాత్రం వెనుకని చేయకండి. మీకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చే బాధ్యత నాది, నేనున్నా. కానీ ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పిల్లలందరూ కూడా మనకు వేరే ఏ దాంట్లో కాంపిటీషన్ లేదు. చదువుల తల్లి అనేది రంగుకో రూపంకో రాదు, చదివిన పిల్లలకే వస్తుంది. కాబట్టి మన పిల్లల్ని చదువులకు పంపిద్దాం, మనము శ్రమజీవుల్లాగా ఉందాం. మన కులివృత్తైన చేపల్ని, ఈరోజు చేపల్ని అక్కడ కృష్ణమ్మ గోదావరి మధ్యలో మనం ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక స్థితిగతులు బలమయ్యే విధంగా ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో చేపలని ఉత్పత్తి చేసి ఇంటర్నేషనల్ లెవెల్ పంపించేటువంటి బిజినెస్ ని ఏర్పాటు చేస్తా ఉన్నా. మొన్న ఒక కాలేజ్ ఓపెన్ చేసినాం, ఈరోజు ఒక కాలేజ్ ఓపెన్ చేస్తున్నాం. మీరు చేపల్ని పట్టి జీవనం గడిపితే కూడా నెలకు తక్కువ 40 నుంచి 50,000 రూపాయలు ఒక జంటకు మిగిలే విధంగా ఈ ఏర్పాటు తీసుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ బడ్జెట్ లో పెడతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నారు. కానీ మన తరం మారాలి. మన తర్వాత మార్చేది చదువు మాత్రమే. ఆ చదువుని మనం ఎప్పుడు వెనక్కి పోవద్దు. చదువు ప్రపంచాన్ని అంటే ప్రపంచం అంటే ఏందో చదువు మాత్రమే తెలుపుతుంది. కాబట్టి నేను ముదిరాజ్ బిడ్డలతో కోరుతా ఉన్నా, దయచేసి మాకు కోరిక ఉంటుంది, మా వాళ్ళు కూడా చదువుకొని ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు చూద్దామని. వెనుకబడ్డ జాతులు చదవకపోతే వేరే మార్గం లేదు, చదువు మాత్రమే అందరం ఎక్కించగలుగుతారు. ఈరోజు నేను రాజకీయంగా ఎదిగి ఎన్నో అవమానాలు పడి 1,00,000 అవమానాలు పడ్డ తర్వాత కూడా నిలదొక్కొని నిలబడ్డా మీ అందరి ఆశీర్వాదం వల్ల గట్టిగా మాట్లాడగలుగుతున్నా. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎన్ని నా మీద కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా అనునిత్యం నన్ను బాధపెట్టి ఇబ్బంది పెట్టి మనోధైర్యం దెబ్బతీసి ఈ ఎట్లైనా కుచిత చేద్దాం, ముందుకు పోనీ కూడా ఆపుదామని ప్రయత్నం చేస్తే వారు ఎంత చేస్తే అంత ఇంకెక్క పరగొత్తుతున్నారు తప్ప ఎక్కడ భయపడే ప్రసక్తే లేదు అని తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగిన కార్యక్రమం కూడా
రాష్ట్రమంతా ఫోన్లు వచ్చినాయి, రాష్ట్రమంతా ప్రెస్ మీట్లు పెట్టి బెదిరించిండ్రు. ముదిరాజ్ బిడ్డ తప్పు చేయకుండా ముదిరాజ్ బిడ్డ అయినందుకే మీరు దౌర్జన్యం చేస్తున్నారని నేను ఆ విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ముదిరాజులారా, మీరు బాగండి, ఎదగండి, పిల్లల్ని చదివిండి, ఆర్థికంగా ఎదిగేందుకు నేనున్నా. ఇటువంటి గజకర్ణ గోకర్ణ విద్యలు తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ వాకిడి చేయని భయపడే పరిస్థితుల్లో లేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తాటాకు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైకల్య పింఛను రాజ్యాంగ హక్కు, ప్రభుత్వం ఇచ్చే పరిహారం కాదు, సుప్రీం. రాహుల్ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్, లోక్సభలో సబ్స్టాంటివ్ మోషన్ దాఖలు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, వైఎస్ జగన్. చిత్తూరులో ఘోర ప్రమాదం, 6 మృతి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.